సాధిస్తారు. ఇది అసలు రహస్యం. అందుకే శివుడు దేవాది దేవుడు, శ్రేష్ఠ దేవుడు అయ్యాడు. శివ సాక్షాత్కారం పొందితే శక్తి అర్హత లేకపోయినా ఎవరైతే శివ అనే రెండు అక్షరాలను స్మరిస్తారో వారి మనస్సు అంతర్ముఖం అవుతుంది. ఓకే, సర్వపాపాలు దహించబడతాయి, అపార పుణ్యం కలుగుతాయి, మాయమోహాలు దూరమవుతాయి, వివేక వైరాగ్యాలు సిద్ధిస్తాయి, బ్రహ్మజ్ఞానం పరమసుఖం లభిస్తాయి. అంతేగాక ఎవరైతే శివ అనే రెండు అక్షరాలను సరిస్తారో వారి కష్ట నష్టాలు తొలగిపోతాయి, సర్వ సుఖాలు నాశనం అవుతాయి, కోరిన కోరికలకు శీఘ్రంగా నెరవేరుతాయి, ఇహ పరమసుఖాలు కలుగుతాయి. అందుకే శాస్త్రం చెప్పింది, అశ్వత్థాత్ అశేషనాం మంగళానాం విశేషాం శివశబ్దాత్తియే